బిజినెస్ చేస్తూ ఉండేవాడు. చాలా పెద్ద బిజినెస్, బట్టల షాపు, అలా కిరాణా షాపు, చాలా పెద్ద బిజినెస్. ఒక 5-6 కిలోమీటర్స్ సరౌండ్లో ఉండేవారు అందరూ మా షాపులోకి రావాలి, అలాంటి ఒక ఏర్పాటు. కానీ ఒక్కరోజు ఏం జరిగిందనగా, ఒక ఆయన వచ్చి కొన్ని సామాన్లు అప్పులు అడిగారు. అప్పుడు అడిగితే నాన్నగారు ఇవ్వపోయినప్పుడు ఆయన గొడవ చేశారు. అక్కడ షాపులో గొడవ చేసి, చాలా గొడవ చేసుకొని, సరే నేను వెళ్తాను, నిన్ను చూపిస్తానని చెప్పుకొని వెళ్ళాను. తర్వాత తెలుసుకున్నారు, ఆయన చాలా పెద్ద చేతపడి చేశాను. ఒక వ్యక్తి ఆయన చేతపడి చేశాడు. చేతపడి చేస్తే మా బిజినెస్ కొంతకాలానికి బిజినెస్ ఆగిపోయింది. మా షాపులోనే 25 పైసా, రోజుకి 25 పైసా రెండిస్తూ బట్టలు కుట్టడానికి ఒక ఆయన కూర్చున్నది. ఆయన మా షాపు కొనేశారు. మేము చివరిలో ఇల్లు అమ్మి షాప్ అన్ని ఊరుకు పారిపోయాం. చిన్న వయసులో చాలా బాధలు అనుభవించాం, చాలా బాధలో కష్టంలో పెరిగాం. నాన్నగారు చాలా చోటకి వెళ్ళారు, ఈ చేతపడి తీపిచ్చడం వరకు. మాంత్రుల దగ్గరికి వెళ్ళారు, చేతపడి చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళారు, పాదిరి వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. చాలా ఖర్చు చేశారు వాటి కొరకు. ఈ చేతపడి ఒకసారి తీపిచ్చడానికి, ఇది తీస్తే సమాధానం వస్తేమో, ఈ చేతపడి వెళ్ళిపోతే మా కుటుంబంలో కొంత ఆశీర్వాదం వస్తేమో అనుకొని వాటి కొరకు లేని చోట లేని డబ్బులు సంపాదించుకొని ఖర్చు పెట్టుకొని చాలా ప్రయత్నం చేశారు. కానీ పోలా, ఏది చేసినా పోలా. ఎప్పుడైతే మేము ప్రార్థనా జీవితానికి వచ్చామో, యేసు ప్రభువును తెలుసుకున్న తర్వాత, ఈ ప్రార్థనా జీవితానికి వచ్చిన తర్వాత ఆ దోషం నుంచి విడుదల పొందాం. ఆమేన్. మీరు గుర్తుంచుకోండి, ప్రార్థన చేసిన ఇంట్లో చేతపడి శక్తులు రాదు. ఆమేన్. నా కుటుంబాశీర్వాద ప్రార్థన కనుక నేను ఈ విషయం చెప్తున్నాను. మీ కుటుంబంలో ఆశీర్వాదం కావాలంటే కుటుంబ ప్రార్థన ఉండాలి. కుటుంబ ప్రార్థన ఉండే దురాత్మ శక్తులు రాదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని కుటుంబాలు ఉంటుంది పగలు రాత్రి కుటుంబ ఆరాధన, కుటుంబ ప్రార్థన ఉండే కుటుంబాలు ఉండే ఒకసారి చేతుల తండ్రి. కుటుంబ ఆరాధన, కుటుంబ ప్రార్థన లేవు కదా. ఆమేన్. కుటుంబ ప్రార్థన ఉండాలా. చేతపడి శక్తి రాదు, మాంత్రిక శక్తులు రాదు. మీ కుటుంబానికి ఆశీర్వాదం వస్తాయి. ఆమేన్. హల్లెలూయా. మీరు ఒకవేళ అనుకొని ఉండొచ్చు, పాస్టర్ గారు అనిల్ గారు ప్రతి నెల కుటుంబాశీర్వాద ప్రార్థన పెడుతున్నారు కదా, అక్కడికి వెళితే పాస్టర్ గారు ఆశీర్వాదం ఇచ్చి పంపిస్తారు. అందుమాత్రం కాదు, చాలామంది సేవకులను పిలుస్తున్నారు కదా, వచ్చేవారు అందరూ ఆశీర్వదిస్తారు, మాకు ఆశీర్వాదం వస్తాయి. ఆమేన్. వస్తాయి కానీ నిలవదు. ఆశీర్వాదం వస్తే కానీ నిలవాలంటే ఏం చేయాలి? కుటుంబంలో ఆశీర్వాదం కావాలంటే కుటుంబారాధన ఉండాలి. ప్రారంభించుకోండి, కుటుంబారాధన ప్రారంభించుకో. మా ఇంట్లో ప్రార్థన ఉండాలి, ఆరాధన కుటుంబ ప్రార్థన కుటుంబంలో దేవుడు ఆశీర్వాదం కుమరిస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నా గొంతు కొంచెం ప్రాబ్లం ఉంటుంది, క్షమించండి. మీ స్థితిని మార్పిస్తారు, ఆశీర్వాదం తెస్తాయి, కుటుంబం అంతా దీవెనకరంగా మారుతాయి. ఆమేన్. హల్లెలూయా. కొందరు చెప్తారు, కుటుంబ ప్రార్థనలో నా భర్త రాదు కదా, నా భార్య రాదు కదా. ఆమేన్. హల్లెలూయా. అంతే కదా, బిడ్డలు రాదు, నేను ఒక్కడే ఉన్నారు, నేను ఒక్కదానికి ఎలాగా ఒక్కదానికి కుటుంబ ప్రార్థన చేసుకోవచ్చు, ఒక్కరిగా కుటుంబ ప్రార్థన చేసుకోవచ్చు. ఆమేన్. మీరేం చేసుకోవాలిగా, మీ ఇంట్లో బిందెలు ఉండే పక్కన పెట్టండి. ఇది నా భర్త, ఇది నా భార్య, లేకపోతే ఇది నా బిడ్డలు, 4-5 బిందెలు తీసుకుని పక్కన పెట్టుకొని దాని మధ్యలో కూర్చొని ప్రార్థన చేయండి. నా భర్త నాతో ఉన్నారు, నా భార్య నాతో ఉన్నారు, నా బిడ్డలు నాతో ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. అలా చేసుకోవచ్చు. విశ్వాసం, అంతే కదా. విశ్వాసంతో నా భర్త ఈరోజు ప్రార్థనకి వచ్చాడు,
నమ్ముట నీ వల్ల అయితే నమ్ము వానికి సమస్తం సాధ్యం. విశ్వాసంతో ప్రార్థన చేయాలండి, విశ్వాసంతో నడవాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. అసాధ్యమైన ఒక కార్యం చెప్తున్నారు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండలేరు. మీరు దేవునికి ఇష్టలై ఉండాలంటే విశ్వాసం ఉండాలి. విశ్వాసం అంటే ఏంటి? చూడకుండా నమ్మటం. చూడకుండా విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనది ఉన్నవన్నట్టుకు రుజువునై ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ప్రతిరోజు కుటుంబ ప్రార్థన చేసుకోవచ్చు, అందరూ కలుసుకొని. వాళ్ళు వచ్చినా రాకపోయినా ఉన్నట్లుగా విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఆమేన్. మీ బిడ్డల కోసం ప్రార్థన చేయండి, కుటుంబ ప్రార్థన పని చేయండి. ఒకసారి ఒక అతను ఒక చేతపడి చేసిన ఒక అతను తీసుకొని వచ్చాడు. చేతపడి తీసుకున్న ఒక అతను తీసుకొని వచ్చి పక్కన ఒక కుటుంబం నిమిత్తం చేతపడి చేయించడానికి ఆయన వచ్చాడు. ఈ చేతపడి చేసి అతను వచ్చి ఒక రాత్రి ఆ ఇంట్లోకి వచ్చి ఆయన కొంత మందరాన్ని చేసి ఒక దుష్టాత్మను తయారు చేశారు. తయారు చేసిన తర్వాత పక్క ఇంట్లోకి పంపించారు. ఈ దురాత్మ ఏం చేశానగా పక్కన గేట్ దాకా వెళ్ళింది. గేట్ దాకా వెళ్ళి తిరిగి వచ్చేసింది. ఈ చేతపడి చేసి అతనికి అర్థం కాల. ఈయన ఏం చేశానగా ఇంకా వాటికన్నా బలమైన ఒక దురాత్మను తయారు చేశారు. ఇది తయారు చేసుకోవడం చాలా కష్టమైన పని. ఒక దురాత్మను తయారు చేయాలంటే చాలా కష్టం. ఆయన చాలా శ్రమపడి ఇంకో ఒక దురాత్మను తయారు చేసి మళ్ళా పంపించాడు. ఆ దుష్టాత్మ కూడా పోయి అలా గేట్ దాకా వెళ్ళేటప్పుడు ఏమవుతుందనగా దీనికి లోపలికి పోలేకపోతున్నారు. మంట, భయంకరమైన మంట. తిరిగి వచ్చేసింది. మూడవది ఇంకొకటి, రాత్రి అంత ప్రయత్నం చేశారు, అస్సలు ఏది పని రాలా. ఉదయాన అతను పిలిపించాడు, చేతపడి చేయడానికి పిలిపించి ఆ ఇల్లు అతను తీసుకొని వచ్చాడు. అతను అడిగాడు, అయ్యా పలానా వాడు ఎలాంటి వాడు? నేను ఏం చెప్పానుగా, నాకు తెలియదు అయ్యా, ఎలాంటి వాడిని తెలియదు, కానీ అక్కడ రోజు చప్పట్లు కొట్టడం, పాటలు పాడటం, ప్రార్థన చేసుకోవటం నాకు విసుగు పుట్టి నిన్న పిలిపించాను. వాడిని ఇక్కడ తొలగించడం వరకు వాడు ఇక్కడ పారిపోవాలి. చేతపడి చేసే భయంకర దుష్టశక్తి అది. ఒకవేళ మీ కుటుంబంలో సమాధానం లేకపోవడానికి కారణం చేతపడి, మంత్రం, కుటుంబ కలహం, సమస్యలు, ఏది తెచ్చినా ఉండట్లా, అనేక బాధలు, తరచుగా రోగాలు. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు ఇతను అన్నాడు, ఇది ఆ ఇంట్లో నిరంతరం ప్రార్థన, చప్పట్లు, ప్రార్థన, పాటలు, మాకు ఇసుక పుట్టి మిమ్మల్ని పిలిపించాను. అప్పుడు ఈ చేతపడి మేధావి అతను చెప్పిన మాట ఏంటి తెలుసా? ఈ మాట నీకు ముందుగా చెప్పొచ్చు కదా, నేను వచ్చేవాడు కాదు కదా. ఆమేన్. ప్రార్థన ఉండే కుటుంబంలో కుటుంబ ప్రార్థన ఉండే దురాత్మ శక్తులు రాదండి, ఆశీర్వాదం వస్తాయి. ఆమేన్, హల్లెలూయా. మీరు అందరూ అనుకొని అన్న ప్రార్థన కూడా ఇక రావద్దని నేను చెప్పట్లా, ఇక్కడ వచ్చితే ఆశీర్వాదం వస్తాయి అనుకొని వస్తాయి, కానీ నిలవాలంటే కుటుంబంలో ప్రారంభించాలి ఆ ప్రార్థన. కుటుంబ ప్రార్థన ఉండే మీరు ఒక్కరే చాలండి, ప్రారంభించుకో. ఈ రోజు మొదలుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక గంట సేపు నిద్ర వచ్చేవరకు మోకరించి, ప్రభువా ఈ కుటుంబాన్ని ఆశీర్వదించినానా, మా బిడ్డల్ని ఆశీర్వదించినానా, మీరు ప్రార్థన చేసుకోవచ్చు. అద్భుతంగా ప్రార్థన చేయాలి. ఆమేన్. మీ బిడ్డల కొరకు ప్రార్థన చేయండి. నా దగ్గరకు పిల్లల్ని తీసుకుని వచ్చితే నేను ప్రార్థన చేసినప్పుడు వాడికి ఒక మాట చెప్తాను. ఏమాట అనగా, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు మీరు స్కూల్లో ఫస్ట్ ఉండొచ్చు, తృప్తి పొందపాక, స్కూల్ ఫస్ట్తో తృప్తి పొందపాక, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. స్టేట్ లెవెల్లో నువ్వు రాగిపోతాడు. ఆమేన్. ఆశీర్వాదం. దేవుడు అలాంటి గొప్ప కృప అనుగ్రహిస్తారు. ఆమేన్. మీరు మీ బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి. రాత్రి వాళ్ళు నిద్రపోయినప్పుడు తల మీద చేయి పట్టుకొని ప్రార్థన చేయండి. ఎస్ఐ ఈ బిడ్డను గొప్పగా మార్చు. ఆమేన్. ప్రపంచంలోనే గొప్ప బిడ్డగా చెయ్యి.
మీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. హల్లెలూయా. యేసుప్రభు చెప్పాడు, అడుగుడి మీకు ఇయ్యబడును. అంటే ఏంటి అర్థం? ఏంటి దానికి? అడుగుడి మీకు ఇయ్యబడును అర్థం ఒకసారి చెప్పండి. అడిగితే ఇస్తాను, అడగపోతే రాదు. ఆమేన్, హల్లెలూయా. మీరు అడిగితే వస్తాయి, అడగకుండా ఆశీర్వాదాలు రాదు. ఏం అడగాల? గొప్పగా అడగాల. మీ కుటుంబం గొప్పగా మారాలి, ఈ దేశంలో అద్భుత సాక్షిగా మారాలి, బిడ్డలను గొప్పగా ఆశీర్వదించాలన్నా మీరు ప్రార్థన చేయండి. ప్రభువా, నా బిడ్డలను బిల్లి గ్రహలాగా మంచి సేవకుడు వచ్చి ఈ ప్రపంచాన్ని కదిలించే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఒక్కవేళ మీకు ఇది పంచాయతీ కదా పాస్టర్, పంచాయతీ, ఈ పంచాయతీ మెంబర్ వచ్చారనుకో మీ దగ్గరకు వచ్చి, పంచాయతీ మెంబర్ వచ్చి అడుగుతున్నారు, అమ్మ మీకు ఏదైనా కావాలంటే చెప్పండి అని చెప్పితే మీరేం చెప్తారనగా, అయ్యి కాలువలు పారట్లా సరిగా, కాలువ ఒకటి తయారు చేసివ్వండి అంతే కదా. లేకపోతే ఆధార్ కార్డు కొంచెం పేరు ఒకసారి మార్పించేవాడి. ఆమె అదే సమయంలో పంచాయతీ ప్రెసిడెంట్ వచ్చారనుకో, పంచాయతీ ప్రెసిడెంట్ వచ్చి మీద అడుగుతున్నారు, అమ్మ ఏదైనా కావాలంటే నాకు చెప్పండి ఇస్తాను అంటే మీరేం చెప్తారు? అయ్యా మాకు చర్చికు ఒక మంచి మందిరం కట్టాలి, 1,00,000 రూపాయలు కావాలని చెప్తారు అంతే కదా. ఆయన పంచాయతీ ప్రెసిడెంట్ కనుక అడగవచ్చు. ఆమేన్, హల్లెలూయా. మన ముఖ్యమంత్రి వచ్చి అడుగుతున్నాను అనుకో, మీకు ఏదైనా కావాలని అడిగితే మీకు చెప్పొచ్చండి ధైర్యంగా, అయ్యగారు ఒక 10 ఎకరాల స్థలం కావాలి చర్చికి. ఆమేన్. కాబట్టి ఆయన ముఖ్యమంత్రి, 10 ఎకరాల స్థలం కావాలని అడగవచ్చు. మన నరేంద్ర మోడీ గారు వచ్చారు అనుకో, ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, మీకు అడగొచ్చు, అయ్యా మాకు మందిరానికి ఒక 100 ఎకరాల స్థలం కావాలి అని ప్రధానమంత్రి కనుక. ఇప్పుడు మీతో మాట్లాడుతున్నది సర్వశక్తిమంతుడు దేవుడు. ఆయన చెప్తున్నారు, అడుగుడి మీకు ఇయ్యబడను. ఏం అడిగారు మీరు? మా సెల్ ఫోన్ పక్క పెడతారమ్మా, పాపను కొంచెం పక్క పెట్టు, చక్కని మాట విని అది స్విచ్ ఆఫ్ అయ్యమ్మా, మీ బిడ్డని దేవుడు ఆశీర్వదిస్తారు. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభు తండ్రి వచ్చి మీతో మాట్లాడుతున్నారు, మీరు అడుగు నేను ఇస్తాను. అడిగారు ఎవరైనా? మీరు ఎవరైనా అడిగారా? దేవుని సన్నిధిలో అడిగారు, ఫ్రిడ్జ్ కావాలి, కారు కావాలి అంతే కదా. ఆమేన్, హల్లెలూయా, స్తోత్రం. మా గొప్ప వాటిని అడగండి. ప్రభువా, నా బిడ్డల్ని ఆశీర్వదించు, నా కుటుంబానికి ఆశీర్వాదం కావాలి, ఈ దేశంలో ఈ కుటుంబం గొప్పగా మార్చయ్యా. ఆమేన్, హల్లెలూయా. మీ కుటుంబాల దేవుడు ఈ ప్రాంతంలో తలగా తోకగా కాదు తలగా చేయబోతున్నారు. ఆమేన్, హల్లెలూయా, స్తోత్రం. మీరు పక్కన కూర్చున్న వారిని ఒక్కసారి ఆశీర్వదిస్తావా? దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు. ఒక్కసారి శ్రీకాంత్, ఆమేన్. కత్తి లేపి చెప్పాలా, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్. మీ నాలుగుకి అంత పవర్ ఉంటుంది. దేవుడు గొప్పగా నిన్ను సృష్టించారు, అది గొప్పగా మీరు దీవించితే దీవెనలు వచ్చేస్తాయి. ఈ మాట యేసుప్రభు చెప్పాడు. యేసుప్రభు ఏం చెప్పాడు అనగా, మీరు ఒక ఇంటికి వెళితే ఏం చేయాలా? మొదట ఈ ఇంటికి సమాధానం అని చెప్పు. మీరేం చేయాలనగా, ఒక ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ ఇంటికి సమాధానం, అప్పుడు ఆశీర్వాదం మీలో నుంచి ఆ ఇంటిలోకి వెళ్ళిపోతాయి. యేసుప్రభు చెప్పిన మాట నేను చెప్పేది కాదు, ప్రభు చెప్పాడు. నువ్వు ఆశీర్వదించితే నీకు ఈ కుటుంబం ఆశీర్వదించబడతాయి. ఈరోజు మీరేం చేసుకోవాలనగా, ఇంటికి వెళ్ళిన తర్వాత మొదట మీ ఇంటిని ఆశీర్వదించాలా. యేసయ్యా, ఈ ఇంటిని ఆశీర్వదించు, నా బిడ్డల్ని ఈ ప్రపంచంలో గొప్పవాడిగా వచ్చి ఈ కుటుంబం ఈ దేశానికి ఆశీర్వాదకరంగా మారాలి. మీరు అనేకలకు ఇచ్చేవారిగా, ఆమె అదే కుటుంబాశీర్వాదం. మీరు అనేకలకు ఇస్తారు, నీతిమంతులు వెదజల్లి బీదలకు ఇస్తారు. ఆమేన్. అలాంటి చేతులు మీకు దేవుడు అనుగ్రహిస్తున్నారు. దేవుని స్తుతించండి.
దేవుని స్తుతించండి. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. 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 ఆమేన్. నీ చేతులు దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. అనేకులకి ఇచ్చే చేతులు. ఆమేన్. మీ ఇంటికి ఎవరైనా వచ్చితే, ఆకలిలో ఎవరైనా వచ్చితే వారి ఆకలి తీరి వెళ్ళిపోవాలి. ఆమేన్. ఎవరైనా మీ ఇంటికి వచ్చితే దేవుడు మీ దగ్గరికి వారిని పంపిస్తున్నారు. దేవుని యొక్క ప్రేమను చూపించడానికి మీరేం చేసుకోవాలిగా? ఎవరు వచ్చినా, శత్రువైనా మిత్రమైనా ఎవరైనా అడుక్కున్న వారు వచ్చినా కూడా సద్దన్నం పెట్టకూడదు. అది ఆశీర్వాదం కాదు. అడుక్కున్న వారు వచ్చినా కూడా మంచి అన్నం పెట్టి తృప్తిగా పంపించాలి. అప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఒకవేళ మీరు అనుకున్నారు ఈ భాషను ఎందుకు వినిపించారు అని, అంతే కదా? అడుగుతున్న వారికి ఎవరైనా మంచంలో ఇస్తారా? మేము ఇస్తాం. మా ఇంట్లో వచ్చితే సద్దనం మేము తింటాం. ఆమేన్. హల్లెలూయా. నిజంగా చెప్పిన మాట. అడుగుతున్న వారు వచ్చినా ఎవరు వచ్చినా మంచి అన్నం పెట్టి, మా ఇంట్లో బూందీలు లడ్డు ఇదని ఉండవు. ఇవో ఎవరికి బూందీలు ఇచ్చి పంపించే పని లేదు. కేజీ బూందీలు తెచ్చి పెడితే ఒక నెల అంతా గడపచ్చు. అలా చేయొద్దు. ఎవరు వచ్చినా, మీ ఇల్లు గొప్ప ఇల్లు అండి, మీ ఇల్లు అద్భుతకరమైన ఒక ఇల్లు. ఈ లోకంలో ఉండేవారు చేసినట్టు చేయకూడదు. ఎవరు వచ్చినా సమర్థ వారు నిన్ను ఆశీర్వదించి, నీ కుటుంబాన్ని ఆశీర్వదించి వెళ్ళాలా. మేము ఈ ఎండాకాలంలో ఏం చేశాను, చర్చి ముందు ఒక చిన్న టెంట్ తయారు చేసి వాటిలో మజ్జిగ తయారు చేసి పెడతా. దారిలో వెళ్ళేవారు అందరూ తాగి వెళ్ళిన తర్వాత ఇదంతా యేసే కృపే అని చెప్పి వెళ్తున్నారు. ఆమేన్. వారు ఆశీర్వదించి వెళ్తున్నారు. మేము దీవెన పొందుకున్నాం. స్తోత్రం. ఆమేన్. నేను చెప్పటం ఇదంతా ఎందుకు చెప్తున్నాను అనగా, మీరు అనుకున్నారు ఈ 16వ తారీఖు ఇక్కడికి వచ్చి వెళితే దేవుడు ఆశీర్వదిస్తారు, కుటుంబాన్ని ఆశీర్వదిస్తారని. ఆమేన్. పాస్టర్ గారు బాధపడవద్దు. పాస్టర్ గారి దగ్గర ఉన్నారా? ఆమేన్. హల్లెలూయా. ప్రార్థనకి అందరు రావాలి. ఇక్కడ గొప్ప దీవెన ఉంటుంది. వైర్ చెబుతున్నట్లు నువ్వు జాగ్రత్త, వైర్ మీద తొక్కకుండా జాగ్రత్త. ఆమేన్. అద్భుతకరమైన దీవెన కావాలంటే దేవునికి సాక్షిగా మనం నిలబడాలి. మీ ఇంటికి వచ్చే వారు అందరూ తృప్తి పొంది వెళితే, అబ్రాహాం దగ్గరికి ముగ్గురు వచ్చేటప్పుడు అబ్రాహాం ఏం చేశారనగా, వారిని దూరం నుంచి చూసి వంగి వారిని సాగిలపడి వారిని ఇంటికి ఆహ్వానించి మా దగ్గర ఒక రొట్టె ముక్క తిని వెళ్ళమన్నారు. ఆమేన్. హల్లెలూయా. తర్వాత ఏం చేశారు తెలుసా? వచ్చి ఎంత పిండి తీసుకున్నారు? 3 మానిక్ లేదా 3 కేజీ 10 కేజీ ఎంత కేజీ వస్తుంది? 6 కేజీలా పిండి తీసుకున్నారు. ఒక దూడను పట్టుకొని వచ్చారు. మంచి దిట్టమైన ఒకటే క్రోవిన దూడను ఒకటి పట్టుకొని వచ్చారు. ఎంతమంది వచ్చారు? గిఫ్ట్ వచ్చేవారు ముగ్గురు. తీసుకొని వచ్చేది ఒక దూడను పట్టుకొని వధించి మాంసం తయారు చేసి, ఆమేన్. హల్లెలూయా. ఆయన ఇంట్లో తినేవారు ఉన్నారు. వచ్చేవారికి తృప్తిగా ఇచ్చారు. ఆయన ఇంట్లో అనేకులు బస చేస్తున్నారు. అలాంటి భవనంగా, ఆశీర్వాదం పొందిన భవనంగా మీ భవనం మారాలి. ప్రార్థన చేయండి. అనేకులకు ఇచ్చే భవనంగా. స్తోత్రం. కొందరు చాలా పిసినారితనం ఉన్నారు. ఎవరికి ఇయ్యరు. మీకు రాదు, మీరు ఆశీర్వాదం పొందరు. ఆమేన్. మీరు గొప్పగా మారాలంటే ఇచ్చేవారిగా మారాలి. ఈయుడి మీకు ఇయ్యబడను. ఆమేన్. అణిచి కుదిలించి దిగజారినట్లుగా నిండు కొలత వారిని ఒడ్లో కొలుస్తారు. ఆమేన్. వాక్యం వ్యర్థమే కాదండి. వాక్య ప్రకారం నడిచితే ఆశీర్వాదం ఖచ్చితంగా వస్తాయి. ఇక్కడ వెళ్ళిన తర్వాత పిసినారితనంతో ఉండే ఏది రాదు. దేవుని చిత్త ప్రకారం నడవటానికి అందరిని ప్రేమించాలా,
వచ్చేవారిని అడుక్కున్న వారిని కూడా బాగా గొప్పగా ప్రేమించి అందరూ ఆశ్చర్యపోవాలా. యేసుప్రభువుని ఒకసారి యేసుప్రభువుని చేసిన కార్యములు చూసి శిష్యులు ఆశ్చర్యపోయారు. వారు చెప్పిన ఒక మాట ఉంటుంది, మార్కు సువార్త 4వ అధ్యాయం 35వ వచనం. 41 చెప్తా. వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరో గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నామని ఒక్కరితో ఒకరు చెప్పారు. ఈయన ఎవరో ఆశ్చర్యపోయారు. ఏంటనగా ఆయన మాట్లాడినప్పుడు గాలియు సముద్రమును ఈయనకు లోపడుతున్నారు. మనం ప్రధానమంత్రి వచ్చి చెప్పారనుకో, గాలి ఆగమంటే ఆగదు. అతను ఆ గాలి దగ్గరికి వచ్చితే కొట్టుకొని పోతాయి. ఆమేన్. పోలీసు సైన్యం ఎవరొచ్చినా ఆపరా. యేసుప్రభువు లేచి నిలబడి చెప్పారు, ఆగు. గాలి సముద్రం ఆగిపోయింది. శిష్యులు ఆశ్చర్యపడ్డారు, ఈయన ఎవరో. మన తండ్రి నీ యేసయ్య గాలి సముద్రాన్ని ఆపగలరు. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. గొప్ప దేవుని కలిగిన వారు. యేసుప్రభు తర్వాత ఒక మాట చెప్పారండి, లోకంలో మీకు శ్రమలు కలుగును. ఆమేన్, ఆమేన్. ఆయనను ధైర్యం తెచ్చుకో, నేను లోకాన్ని జయించి ఉన్నాను. ప్రతి వాటిలో మరణాన్ని జయించారు. మనం ఈస్టర్ చేసాం కదా, ఈస్టరు ఏమన్నారు, పునరుత్థానం. యేసుప్రభు ఒక పునరుత్థానం. యేసుప్రభు సమాధి లేచి వచ్చిన తర్వాత మొదటి చెప్పిన మాట ఏంటి తెలుసా? అందరూ శ్రద్ధగా ఉండండి. సమాధి నుండి వచ్చిన తర్వాత మొదటి చెప్పిన మాట లూకా సువార్త యోహాను సువార్త 20వ అధ్యాయం కదా, 20వ అధ్యాయం 15వ వచనం, 20:15. యోహాను సువార్త. అమ్మా ఎందుకు ఏడ్చున్నావు? స్తోత్రం. చూడండి, అక్కడ ఏడ్చుకొని నిలబడిన ఆ స్త్రీని చూసి యేసుప్రభు చెప్తున్నా, అమ్మా నువ్వు ఎందుకు ఏడ్చున్నావు? దానికి అర్థం ఏంటి తెలుసా? నీ ఇంకా ఏడవద్దు, నేను లేచి ఉన్నాను, నీ కన్నీరు తుడుస్తాను. అమ్మా నీతో మాట్లాడుతున్నారు యేసుప్రభు. బాధతో వచ్చారా, దుఃఖంతో వచ్చి ఉన్నారా? ధైర్యంతో చెప్పండి, నేను ఇంకా ఏడిచాను. యేసుప్రభు పునరుత్థానం చేశాను. ఆమేన్. ఇది పండుగ చేసుకోవడానికి కాదు, ఈ పునరుత్థాన శక్తి దేవుడు నీకు అనుగ్రహిస్తున్నారు. అందుకే యేసుప్రభు చెప్పాడు, లోకంలో మీకు శ్రమలు వస్తుంది, ఆయనను ధైర్యం తెచ్చుకో, కుంగిపోకూడదు. చాలా బాధపడి వచ్చేవారు ఉన్నారు ఈరోజు సమస్యలతో. నా స్థితి ఏంటి? ఈరోజు మీ మీటింగ్ తర్వాత వెళ్ళి ఆత్మహత్య చేయాలని ఈరోజు ముగిస్తామనుకుని వచ్చేవారు ఉన్నారు. ఆమేన్. యేసుప్రభు చెప్తున్నాను, ఏడవద్దు, నేను నీతో ఉంటాను, నేను పునరుత్థానం చేశాను. ఆమేన్. ధైర్యం తెచ్చుకోండి, ధైర్యం తెచ్చుకో. ఒకవేళ మీరు పక్కన వారికి చెప్పండి, ధైర్యం తెచ్చుకో. ఒక్కసారి చెప్పండి, ధైర్యం తెచ్చుకో. చాలా కుంగిపోయి వచ్చారు, చాలా చాలా బాధతో వచ్చారు. ఈ రాత్రి యేసుప్రభు నిన్ను బలపరుస్తున్నారు. నువ్వు చావద్దు, నీ సమస్యలు తీరిపోతాయి. నీ కుటుంబంలో యేసుప్రభు సమాధానం అనుగ్రహిస్తాడు. ఆమేన్. నీ రోగం భయపడవద్దు, యేసుప్రభు లేచాడు. స్తోత్రం. చాలా వరకు చాలా మందికి ఈ ఈస్టర్ అంటే పండుగ చేసుకోవడానికి, మాంసం కొనడానికి, వండి తిని తాగి, ఆమేన్, కొత్త బట్టలు, సంబరాలు చేసుకోవడానికి. యేసుప్రభు పునరుత్థానం చేసినందుకు తెలుసా? ఏడుచుకొని ఉన్న తల్లిని చూసి చెప్పారు, నువ్వు ఏడవద్దు, నేను లేచాను, నీకు సహాయం చేస్తాను, నీ సమస్యలు తీరిపోతాయి. ప్రియ దేవుని బిడ్డ, ఈ దినం నీ సమస్యను ఆయన తొలగిస్తాడు. శక్తంగా ప్రార్థన చేసుకో,
శక్తంగా ప్రార్థన చేసుకో. యేసయ్యా నాకు సహాయం చేయి, నన్ను బలపరిచయ్యా. నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే ఆయన దిగి వస్తాడు. నీ కుటుంబంలో నీ భర్త త్రాగుడా? ఆమె విశ్వాసంతో ఈరోజు ఇంటికి వెళ్ళండి. యేసయ్యా నా బిడ్డనే మార్చారు. నువ్వు ప్రార్థన చేయి ఫస్ట్. ప్రభువా నా భర్త మారిపోవాలి, నా కుటుంబంలో సమాధానం కావాలి, ఆర్థిక సమస్యలు తొలగిపోవాలి, ఆయన నూతన మార్గం తెరుస్తాడు. యేసుప్రభు చెప్పాడు, అడుగుడి మీకు ఇయ్యబడును, వెతకుడి. అడగటంతో మాత్రం ఆగిపోకూడదు. నువ్వు వెతకు, నీకు దొరుకుతాయి. ఆమేన్. తట్టుడి మీకు తీయబడను. నీ జీవితం అంతా వెలుగుగా ఆయన మార్చిపోతున్నారు. స్తోత్రం. మనము దేవుని కోసం నిలబడితే దేవుడు మీకోసం గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు. నేను ఒక చిన్న కథలు చెప్తాను. కథలు కాదు, ఒక కథ చెప్తాను. ఆమేన్. హల్లెలూయా. కథ మీకు అందరికి ఇష్టమనా? అవునా? అందరూ ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మేము కథ వినటానికి వచ్చేవారేం కాదు, మేము వాక్యం వినటానికి వచ్చేవారు. ఆమేన్. అవునా? కథ చెప్పరా? చేతులెత్తి చెప్తాను. ఆమేన్. హల్లెలూయా. చిన్న కథ చెప్తాను, కానీ చాలా అర్థం ఉన్నది వాటిలో. ఆ కథ మీ జీవితం అంతా మార్చేస్తాయి. మీ జీవితం, మీ కుటుంబం, ఫస్ట్ మీ కన్నీరు తుడవబడతాయి. మీరు ఇక ఏడవు, ఇంకా మీరు దుఃఖపడి మీ ఇంట్లో ఉండవు. ఆనందంతో సంతోషంతో ఇంటికి వెళ్తారు. మనం వెళ్ళేటప్పుడు గంతులు వేసి ఆనందంతో ఇంటికి వెళ్ళిపోవాలి. యేసయ్య నాలో ఉన్నాడు, యేసయ్య నన్ను ఆశీర్వదిస్తాడు, యేసయ్య నా కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ లార్డ్. మేము ఏదైనా ఇంటికి వెళితే, నేను ప్రతి భాష ఇంటికి వెళితే మొదటి ఒక మాట విన్నాం. అక్కడ టీవీ ఆపు, భాష వస్తున్నారు అని కదా భాష. ఏం చెప్తారుగా, వెంటనే పరిగెత్తిపోయి టీవీ ఆపుతారు, భాష వస్తున్నారు. ఆమేన్. హల్లెలూయా. భాష చూడకూడదు, టీవీ మీకు చూడొచ్చు కానీ, అంతే కదా. మీకు చూడొచ్చు, భాష చూడవద్దు. భాష కదా, ఆయన చూడొద్దు, టీవీ చూడొద్దు. ఆమేన్. హల్లెలూయా. కానీ ఈ రోజు నుంచి మీరేం చెప్పాలనగా, భాష వస్తున్నారని చెప్పకూడదు. టీవీ పెట్టితే వెంటనే చెప్పాలి, యేసయ్య ఉన్నాడు నా ఇంట్లో. మీ ఇంట్లో ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. ఇంకెందుకు భాషను భయపడాలి? భాష వస్తున్నారు, టీవీ ఆపని. నో, మీ ఇంట్లో యేసుప్రభు చూడకూడదు ఏది ఉండకూడదు. యేసుప్రభు ఉన్నాడు. ధైర్యంతో ఆనందంతో వెళ్ళాలా. నా ఇంట్లో యేసయ్య ఉన్నాడు, యేసయ్య నన్ను ఆశీర్వదిస్తాడు, నా సమస్యలు ఈ రాత్రి తొలగిపోతాయి. చెప్పండి, నా సమస్యలంతా ఈ రాత్రి తొలగిపోతాయి. యేసయ్య నా ఇంట్లో ఉన్నాడు. ఈ రాత్రి యేసయ్యను తీసుకెళ్ళిపోవాలి. యేసయ్యను తీసుకెళ్ళి మీ ఇంటికి వెళ్ళిన తర్వాత, మీరు అమ్మ ఆశీర్వాదం కావాలండి. ఇంటికి వెళ్ళిన తర్వాత తలుపు తీసిన తర్వాత మొదటి యేసయ్యతో చెప్పాలి, అయ్యా నువ్వు లోపలికి వెళ్ళు, నేను వెనక్కి వస్తాను. కుర్చీ ఒకటి వేసిన తర్వాత మీరు కింద కూర్చోండి, మోకరించండి. యేసయ్య నాతో మాట్లాడు. ఈ రాత్రి అనేక సత్యాలు మీతో మాట్లాడతాడు. ఈ రాత్రి మీకు నిద్ర రాదు. ఆమేన్. హల్లెలూయా. బాధపడవద్దు, పాస్టర్ రాత్రి నిద్ర పోలేదని చెప్పాక. ఈ రాత్రి నిద్ర రాదు. మోకరించి ప్రార్థన చేసి యేసయ్యతో మాట్లాడతారు. అనేక విషయాలు మాట్లాడతారు. అమ్మ నీ ఏడవద్దు, నీ సమస్యలంతా నేను తొలగిస్తాను. అంత గొప్ప దేవుడు ఈ రాత్రి నీతో వస్తాడు. ఆమేన్. సమస్యలు తొలగించబడి ఆనందంతో గంతులు వేసి మీరు నడవాలా, ఆశీర్వాదం పొంది నడవాలా. మీ ఇంటిలో నూనె తగ్గిపోవండి, బియ్యం తగ్గిపో. ఆమేన్. నేను ఎందుకు చెప్తాను తెలుసా? మా ఇల్లు అలాంటి ఒక ఇల్లు. ఎస్, ఎంతమందికి ఇచ్చినా తగ్గిపోవట్లా. ఆశీర్వాదం దేవుడు కుమరిస్తా ఉన్నారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మేము కరోనా కాలం, మీకు గుర్తున్నా, కరోనా వచ్చినప్పుడు చాలామంది చనిపోయారు కదా. మీరు ఎందుకు చనిపోలేదు? దేవుడు మీ పట్ల ప్లాన్ ఉంటుంది. దేవునికి సాక్షిగా ఈ ప్రాంతంలో మీరు నిలవాలి. దేవుడు నిన్ను నిలుపుతారు.
నిలిచేది కాదు. దేవుడు నిన్న ఈ దేశంలో గొప్ప వాడపోతున్నారు. ప్రభు నిన్ను ఆశీర్వదిస్తారు. కరోనా వచ్చినప్పుడు మేము అనుకున్న ఒక ఆదివారం ఏం పెట్టారు? జనతా కర్ఫ్యూ గుర్తుంది అందరికీ. ఆదివారం మోడీ గారు చెప్పారు, ఒక ఆదివారం జనతా కర్ఫ్యూ, ఎవరు బయటికి పోకూడదు, ఏది చేయకూడదు, అందరు ఇంట్లో ఉండాలన్నారు. స్తోత్రం. ఆదివారం ఎవరు బయటికి ఆ రోజు ఇక్కడ జరిగిందేమో తెలియదు కానీ మా గోంగూరులో కానీ టౌన్లో ఎక్కడ జరగల, పోలీసు ఒప్పుకోవాలా, చర్చి ఏదంటారు. మేము అనుకున్నాం ఆదివారం చర్చి లేదే, రేపు ఆదివారం చర్చి అయితే ఏదైనా కాணிక వస్తుంది, కార్యాలు జరిగితే రేపు ఎలా జరుగుతాయేమో అనుకున్నాం. ఇది మోడీ గారు ఏదైనా శనివారం కానీ సోమవారం పెట్టితే ఎంత బాగుంటుంది, ఆదివారం తీసుకొని వచ్చి జనతా కర్ఫ్యూ పెట్టాను అనుకున్నాం. తర్వాత మోడీ ఏం చేశారో తెలుసా? సంవత్సరం దాకా మూసివేశారు. చర్చి జరగదా, టౌన్లో విలేజ్లో జరిగింది. మేము గేటు మూసేసుకొని లోపల కూర్చున్నాం సముద్రం. అయితే రైల్వే స్టేషన్లో చాలా ట్రైన్లు ఆగిపోయినాయి. చాలామంది అక్కడ ఉండేవారు అందరు ఆహారం లేకుండా అల్లాడుతూ బయటకు వచ్చారు. మా ఇంటికి దాదాపు ప్రతిరోజు 20 మంది దాకా వచ్చారు. ఒక్కరోజు ఎలాగా గడపాలని ఆలోచించిన నాకు దేవుడు సమర్థిగా పంపించారు ఆహారం. మా ఇంట్లో 15 మంది, బయట వచ్చేవాళ్ళు 20 మంది, 100 మందికి పెట్టాం. ఆమేన్. సంవత్సర కాలం అయినా మిగిలింది. మీ ఇంట్లో కరువు రాదండి. ఇచ్చేవారిగా దేవుడు నిన్ను చేయబోతున్నారు, నిన్ను ఆశీర్వదించబోతున్నారు. అతి గొప్ప దీవెన నీ కుటుంబంలో దేవుడు అనుగ్రహిస్తారు. కుటుంబ ప్రార్థన ప్రారంభించుకోండి. సెల్ ఫోన్ వద్దు. అపవాది చేసిన ఒక పెద్ద పని, మీరు ప్రార్థన లేకుండా చేయడానికి ప్రతి ఒక్కరి చేతులకు ఇచ్చారు. కుటుంబంలో ప్రార్థన లేదు, పెద్ద తగాలు కూడా లేవు. అందరూ ఒక్కొక్క మూల మీద కూర్చొని అది నడతా మందముద్ది అయిపోయారు చాలామంది. ఆమె వద్దు, మీరు గొప్పగా అతి గొప్పగా దేవుడు నిన్ను వాడుతారు. సెల్ ఫోన్ అత్యవసరం మాత్రం. ఆశీర్వాదం కొరకు ప్రార్థన, దేవుని వాక్య ధ్యానము, ప్రార్థనతో మీరు దీవెన పొందుకోవాలా. నీ బిడల కొరకు మీరు ప్రార్థన చేయాలా. ప్రభువా, నా బిడనే, నీ బిడ మందబుద్ధి అని ఎవరికి చెప్పొద్దు. వాడికి బుద్ధి లేదని ఏం చేయాలి? యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. బుద్ధి లేకపోతే ఏం చేయాలని అక్కడ రాస్తుంది. బైబిల్ చదవండి, చదువుతా. యాకోబు పత్రిక 1వ అధ్యాయం. మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. అంత మాత్రం కాదు, ఈ మాట కూడా వినాలి. ఆయన ఎవరిని గతింపగా అందరికి ధారాళంగా దయచేయవాడు. స్తోత్రం. ఆయన దగ్గర బుద్ధి అడిగాను అనుకో, అయ్యా నా బిడ్డకు బుద్ధి లేదు, కొంచెం బుద్ధి ఇవ్వమంటే అని నిన్ను అరవు. ఆయన ఎవరిని గతింపగా అందరికి ధారాళంగా దయచేస్తాడు, గొప్పగా ఆశీర్వదిస్తాడు. ఈ రాత్రి అద్భుతకరమైన ఒక రాత్రి. నీ బిడ్డల కొరకు ఇక్కడ మోకరించి ప్రార్థన చేసుకో. ప్రభువా, స్కూల్ పరిస్థితి కాదు, స్టేట్ లెవెల్లో నీ బిడ్డనే దేవుడు ఆశీర్వదించబోతున్నారు. ఆమేన్. హల్లెలూయా. ఈ ప్రార్థన తర్వాత అభిషేక ప్రార్థన ఉంటుంది. ప్రతి ఒక్కరు బిడ్డల ప్రార్థన చేయించండి. ఒకే మాట, కారు, వాషింగ్ మిషన్ అన్నీ వద్దు, లేకపోయినా పర్లేదు. ప్రభువా, నా బిడ్డలనే, నా కుటుంబాన్ని ఆశీర్వదించాలా. నా బిడ్డలు స్టేట్ లెవెల్లోనే, నేషనల్ లెవెల్లోనే గొప్పవారిగా మారాలి. స్తోత్రం. ప్రార్థన చేయండి. చార్ల్స్ ఫిన్నీ లాగా, బిల్లీ గ్రహం లాగా గొప్ప గొప్ప సేవకులుగా ఈ దేశంలో, ఈ అన్నవరపాడు కదా, అగ్రహారం, ఈ అగ్రహారంలో అనేకలు బిల్లి గ్రహం లాగా అనేకలు లేకపోతున్నారు. మీ కుటుంబాలు దీవిస్తారు. స్తోత్రం. రానున్న దినములో ఈ అగ్రహారం దేశమంతా తెలియబడిన ఒక గ్రామం, ఒక పట్టణమై మారిపోతాయి.
ఆమేన్, హల్లెలూయా. మీరు ఆశీర్వాదం పొంది, మీ తరమాల ఆశీర్వాదం పొంది అతి గొప్ప స్థాయిలకు ఈ దేశం మారిపోతాయి. అలాంటి దేశంలో ఉండండి. తల్లిదండ్రులు ప్రార్థన చేసిన వలన బిడ్డల ఆశీర్వాదం పొందిన గొప్ప గొప్ప దేశాలు ఉండదు. మా ఊరిలో ఒక దేశం ఉంటుంది. ఆ దేశం పేరు తిరువల్ల. అక్కడ తిరువల్ల అనే ఒక దేశం ఉన్నది. అక్కడ తల్లిదండ్రులు ఈ బైబిల్ మోసుకొని దేవుని కొరకు పరిగెత్తాడు. ఈరోజు ఆ దేశం భూమిలోనే ప్రపంచంలోనే ఒక గొప్ప దేశమై మారిపోయింది. మీ బిడ్డలు దీవించబడతారు. ఈ బైబిల్ ఎవరు మోస్తున్నారో వారందరూ దీవించబడతారు. దుష్టులు ఆలోచన చొప్పున నడవగా, పాపుల మార్గంలో నిలవగా, అపవాసులు కూర్చుండే చోట నువ్వు కూర్చోకూడదు. చెప్పితే మాత్రం సాగదు, పోకూడదు. అపవాసులు కూర్చుండే చోటకి అట్లాంటి మాటలు, పిచ్చి పిచ్చి మాటలు నీ నోట్లో రాకూడదు. ఆమేన్, అర్థమైందా? దుష్టుల ఆలోచన చొప్పున నడవగా, పాపుల మార్గంలో నిలవగా, అపవాసులు కూర్చుండే చోట కూర్చుండగా ఈ రాత్రి చెప్పండి, ప్రభువా నేను పాటిస్తాను. ఇంకా జీవితంలో నీకు అలవాటు పో, అంతే కదా. ప్రైజ్ లో మాతో ఒక బ్రదర్ ఉండేవాడు. ఆ బ్రదర్ అప్పుడప్పుడు చెప్పేవాడు, అలవాట్లో పొరపాటు అని. ఏంటంటే అలవాట్లో పొరపాటు ఇదంతా ఉండకూడదు. నీకు అలవాటు వద్దు. పిచ్చి పిచ్చి మాటలు, వారి గురించి వీరి గురించి ఎందుకు? నీ నోట్లో గొప్ప మాటలు పలగాల, అప్పుడు ఆశీర్వాదం. వారు ఎట్టయితే నీకెందుకు? వినొద్దు అలాంటి మాటలు చెప్పొద్దు. ఎవరిని గురించి చెడుగా మాట్లాడవద్దు. భార్యను గురించి, భర్తను గురించి గొప్పగా మాట్లాడండి. నా బిడ్డల దేవుడు ఆశీర్వదించారు. మీరేది నమ్ముతున్నారో వాటిని పలగాల. నా బిడ్డలే దేవుడు గొప్పగా ఆశీర్వదించారు. నా కుటుంబంలో సమాధానం వచ్చేసింది. మా కుటుంబంలో సమాధానం లేదు, అది ఇది అని చెప్పి పక్కన వాళ్ళకి చెప్పి హేళన చేసుకుంటాం దేనికి? మీరు గొప్పవారు. స్తోత్రం. దేవుడు మిమ్మల్ని కాపాడారంటే దేవుని మహాకృప. దుష్టుని ఆలోచన చొప్పున నడవగా, పాపుల మార్గంలో నిలవగా, అపవాసులు కూర్చుండగా యెహోవా ధర్మశాస్త్రం అందు ఆనందిస్తూ దివారాత్రం దీన్ని ధ్యానించేవారు ధన్యులు. వారు నీటి కాలం ఏరిన నాటబడినదై ఆకు వాడగా తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె. అద్భుతకరమైన ఒక చెట్టులాగా ఆ చెట్టు నీడలో అనేకలు వచ్చేస్తారు. మీ కుటుంబం సామాన్యమైన ఒక కుటుంబం కాదు. ఏం చేసుకోవాలనగా, దుష్టుల ఆలోచన చెప్పిన నడవకూడదు, పాపుల మార్గంలో నిలవకూడదు, అపవాసులు కూర్చొని చోట కూర్చోకూడదు. కూర్చోనని చెప్పు, నేను నీ వాక్యం ధ్యానిస్తా. ఇష్టపడుతున్నావా? ఆశీర్వాదం వస్తాయి. కేవలం కుటుంబ ఆశీర్వాదం. పాస్టర్ గారు దయచేసి, అనిల్ పాస్టర్ గారు దయచేసి క్షమించండి, నేను ప్రజలకు చెప్పిన మాట ఏదనగా, కేవలం ఇక్కడ వచ్చి కూర్చున్నందుకు మాత్రం ఆశీర్వాదం రాదు. పాటించవలసిన వాటిని అన్నిటినే పాటించాల. కనుక ఈ రాత్రి చెప్పండి, నేను నీ వాక్యం ధ్యానిస్తాను. దుష్టుల ఆలోచన చెప్పిన నడవం, పాపుల మార్గంలో నిలవం, అవకాశాలు కూర్చున్న చోట కూర్చో. నీ వాక్యం ధ్యానిస్తాను. ఓకేనా? ఒప్పుకున్న వాళ్ళు ఒకసారి చేతులెత్తండి. ఊరికే చేతులెత్త అవుతుంది. దయచేసి దేవుని సల్లి అబద్ధం చెప్పద్దు. నేను ప్రభువా ఈ రోజు మొదలుకొని నేను నీ వాక్యం ధ్యానిస్తాను. ఎవరి గురించి చెడు మాటలు, దుష్టుల ఆలోచన చెప్పిన నడవను, పాపుల మార్గంలో నిలవను, అపవాదులు కూర్చున్న చోట అవకాశాలు కూర్చున్న చోట అలాంటి మాటలవద్దు. నిరంతరం ప్రార్థన. నీ కుటుంబ దేవుడు ఆశీర్వదించబోతున్నారు. ఆమేన్. ఎంతమంది ఇష్టపడుతున్నారు? ఇష్టపడితే మాత్రం చేస్తాను. ఈ వాక్యం ధ్యానిస్తూ ప్రార్థన చేస్తూ ఇంట్లో కూర్చొని ప్రార్థన. పక్కన రోడ్డు మీద కూర్చొని వారు వీరు అంత మాట్లాడవద్దు. అది ఆశీర్వాదం కాదు, దెయ్యాలు వస్తాయి. ఎందుకు? మేము మా కుటుంబం దురాత్మ శక్తి పీడింపబడిన ఒక కుటుంబం. భయంకరంగా ఎప్పుడైతే ప్రార్థనా జీవితానికి వచ్చానో దేవుడు ఆశీర్వదించాను. ఈరోజు నేను చెప్తున్నా, 1000 మంది వచ్చినా మా ఇంట్లో కరవ రాదు. నూనె తగ్గిపోవట్లేదు, బియ్యం లేకుండా రావట్లా. నిజం. బియ్యం లేకపోతే దేవుడు ఎవరికో ఒకరికి చెప్తాడు, అయ్యా త్వరగా తీసుకెళ్ళి ఇవ్వమని. తీసుకొని వచ్చేస్తాను. ఆమేన్. యేసు ప్రభువులోకి వచ్చిన తర్వాత ఇప్పుడు వరకు చేతులు చాపాల్సిన అవసరం రాలా ఎవరి దగ్గర. నిజం. మీరు గొప్ప దీవెన పొందాలంటే ఆశీర్వాదకరంగా జీవించండి.
అద్భుతకరంగా జీవించండి, ఒప్పందం చేసుకొని వెళ్ళండి. ప్రభువా ఈ దినం మొదలుకొని నేను అద్భుతకరంగా జీవిస్తాను. ప్రార్థన, కుటుంబ ప్రార్థన, వాక్య ధ్యానం, ఆశీర్వాదం పైనుంచి దేవుడు కుమరిస్తాడు. చాలా వరకు మీకున్న ఆశీర్వాదాలు అపవాది ఆపి ఉన్నారు, అంత తెరవబడతాయి. ఆమేన్, హల్లెలూయా. మీరు ప్రార్థన ప్రారంభించడంతో ఆగిపోయిన ఆశీర్వాదాలు అంతా వచ్చేస్తాయి. ఆమేన్. మీరు ఈ అగ్రహారంలో ఒక గొప్ప జీవితం, గొప్ప సాక్షిగా అందరూ ఆశ్చర్యపోతారు. మీ దేవుడు మీ గురించి కాదు, ఈయన ఎవరో, ఆమేన్, గొప్ప దేవుని కలిగి ఉన్నారు. స్తోత్రం. ఈ ప్రజలందరూ అంద విడిచిపెట్టి మీ దేవుని వెంబడిస్తారు. ఆమేన్. పాఠశాల దేవుడు మందిరం నింపపోతున్నారు. ఆమేన్, హల్లెలూయా. మీరు సాక్ష్యం, ఈ ప్రజలు సాక్ష్యం ద్వారా దేవుడు మందిరాన్ని నింపుతారు. మీ దేవుడు కావాలని పరుగు చేసి అనేకలు వస్తారండి. సాక్ష్యం కలిగి జీవించడానికి దేవుడు మూల ఏర్పాటు చేశారు. నేను ఒక ప్రశ్న అడిగాను, కరోనాలో ఎందుకు చచ్చిపోలేదని. మీ ద్వారా దేవుడు గొప్ప గొప్ప కార్యం చేయబోతున్నారు. పిచ్చి మాటలు చెప్పడానికి కాదు, ఈ నాలుగా దేవుడు మిమ్మల్ని అద్భుతంగా కాపాడుతాడు. గొప్ప దేవుడు. నేను మొన్న రాత్రి మా బండి దగ్గరికి వెళ్ళాను. రాత్రి బండి లోపల పడతాను, బండి బయట నుంచి లోపల తీసుకుని పడతాను. రాత్రి దాదాపు 10 గంటలు అయ్యి ఉండొచ్చు, సరిగా లైట్ లేదు. నేను అలాగే వెళ్ళి బండి ఎక్కడానికి పోయినప్పుడు అక్కడ ఒక కవర్ ఉంటుంది, పేపర్ కవర్ ఒకటి పెద్దది. నేనేం చేశాను, కాలు అటు నెట్టేశాను. ఆ పేపర్ కవర్ బండిలో ఎక్కాలా, అది ఆరిలో ఉంటుంది, దానికి అడ్డం కదా, అంటే కాలు నెట్టేశాను. నెట్టిన తర్వాత చూసేటప్పుడు భయంకరమైన ఒక పాము దాని కింద అట్లా చుట్టి పడుకోండి దాని కింద. నిజంగా ఆ పేపర్ నెట్టకుండా నేను తొక్కి వెళ్ళాను అనుకో, ఈరోజు వచ్చేవాడు కాదు. నిజంగా ఏదైనా ఆసుపత్రిలో ఐసీయూలో ఎన్ని లక్షల రూపాయలుగా చేయాలి. ఏ బాధ నీ కూడారి దగ్గరికి రాదు. నిన్ను కాపాడి దేవుడు గొప్ప దేవుడు. ఆయన కునుగడు, నిద్రపోడు. అలాంటి నువ్వు చావలేదంటే దానికి కారణం నీ దేవుడు నిన్ను కాపాడుతున్నాడు. ఆ దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయడానికి ఎందుకు సిగ్గుపడాలి? ఈరోజు మొదలుకొని నీ జీవితం ప్రభువుకు సమర్పించుకో. లక్షలాది ఖర్చు పెట్టినా ఈరోజు నేను ఇక్కడికి వచ్చేవాడు కాదు. దేవునికి ఒక ప్లాన్ ఉంటుంది. ఈరోజు నేను ఇక్కడ నిలబడి మీతో మాట్లాడాలి. స్తోత్రం. కొందరు చావాలని, మరణమే ఇంకా మార్గం అనుకుని వచ్చేవారు ఉన్నారు. ప్రభువా దేవా, ఆ బిడ్డని ఆశీర్వదించినాడా. దేవుడు చెప్తాను, నీ ఏడవద్దు, నేను లేచాను. పునరుత్థానం చేసిన ప్రభు నీతో వస్తున్నాడు. ఈ రాత్రి ప్రియ బిడ్డ, నీ బాధ ఆయన తొలగిస్తాడు. ఆయన మరణాలు లేచాడు, మరణాలు గెలిచాడు. నీ సమస్య తొలగిపోతాయి. ధైర్యంతో ప్రార్థన చేసుకో. యేసయ్యా, నన్ను ఆశీర్వదించేందుకు వందనాలు. మనం ఒక్క క్షణం దేవుని స్తుతిస్తామా? మనం అందరూ లేచి నిలబడి దేవుని స్తుతించి మగబడతాం. ఈ రాత్రి గొప్ప రాత్రి. ఈ రాత్రి కొన్ని గొప్ప కార్యాలు మీలో దేవుడు చేస్తున్నారు. మొదలు వేసి దేవుని స్తుతిస్తాం. ఎవరు సిగ్గుపడవద్దు, ఎవరు చూసేవారు లేరు. ఈ రాత్రి నేను నిలవాలంటే, ఈ రాత్రి ఇలాగా నేను ఇక్కడ ఉండాలంటే ఆ దేవుడు నన్ను కాపాడాడు. నేను నిలబట్ట దేవుని గొప్ప కృప అండి. ఆ బాధకి ఎప్పుడూ అయిపోవాల్సి వాడు, కానీ ఈ రాత్రి దేవుడు కోరిచాడు, నీ నాలుకతో దేవుని స్తుతించాలని, చేతులతో గొప్పగా దేవుని చప్పట్లు కొట్టి దేవుని స్తుతించాలని, కాళ్ళలో గంతులు వేయాలని దేవుడు కోరిచాడు. కనుక సజీవులుగా మనం ఈ స్థలంలో ఉంటాం. స్తోత్రం. స్తుతించి మగిపడు. ఆమేన్, ఆమేన్. ఈ రాత్రి అద్భుతం. అందరు కళ్ళు మూసుకో. యేసయ్యా, నన్ను ఆశీర్వదించయ్యా, నా కుటుంబాన్ని దీవించినా, ఈ అగ్రహారంలో నేను ఒక సాక్షిగా మారాలి. యేసయ్యా, నన్ను సాక్షిగా ఈ సంఘం ఆత్మలతో దేవుడు నింపబోతున్నారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, యేసువంటే కన్నీలే ముత్యాలు, యేసయ్యా గుండె గుడిలో యేసు
ఎత్తి యేసయ్యా గుండె నిండా ఆమేన్. యేసు గుండె నిండా నువ్వే, గుండె నిండా నువ్వే, నా గుండె నిండా నువ్వే. లోక స్నేహం వెలివేసిన శోకంలో ముంచివేసిన నీవే నా నేస్తం. ఆమేన్ ఆమేన్. నా హృదయం చెప్పేదొక్కటే, గుండె నిండా నువ్వే. లోక స్నేహం వెలివేసిన శోకంలో మరి నిజం. ముంచివేసిన ఆమేన్ ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. యేసు రాజా. ఈ రాత్రి నీ బిడ్డలందరినీ ఆశీర్వదించినాడు. యేసయ్యా ఈ వెలుగులో వెలుగుతో నింపండి. యేసయ్యా. ఏయ్. ఆమేన్. యేసయ్యా కృప కృప కృప. ఒకసారి కూడా గుండె నిండా సర్వతి అందరూ కలిసి అందరూ సర్వతి హృదయం నుంచి చెప్పండి యేసయ్యా నా గుండె నిండా నీవేనయ్యా, వేరే ఏమి లేదయ్యా, అన్ని తొలగిస్తున్నాను. అసూయ పగ విద్వేషం అన్ని తొలగిస్తానయ్యా. నువ్వు మాత్రం చాలయ్యా, నీ ప్రేమ మాత్రం చాలయ్యా. యేసయ్యా నా జీవితం ఇలాగా ఆనందకరంగా మార్చినందుకు వందనాలు ప్రభువా. ఈ బిడ్డలందరినీ ఈ రాత్రి వేళ దీవించినందుకు నీకు స్తోత్రం. నీ కృపదేవా ఈ బిడ్డల కనికరించినా చావు బ్రతుకులో నుంచి తండ్రి అప్ప కొందరిని దీవించినాడా అప్ప కష్టంలో బాధలు వచ్చుకు తండ్రి గొప్ప విడుదల కలిగించాయి. ఎవరైతే ఆర్థికంగా కుంగిపోయి మరణమే శరణం అనుకొని వచ్చేవారు యేసు నామమున ఈ రాత్రి ఆశీర్వాదం తెరవబడుగాక. ప్రభువా నీ బిడ్డలందరిని దీవించు.
అబ్బా ఎలాంటి రోగమైనా ఈ రాత్రి స్వస్థత అనుగ్రహించి. మీరు రోగం ఉన్నవారు ప్రార్థన చేసుకో, మీ కుడిచి పట్టుకొని ప్రార్థన చేసుకో. బంధనాలు ఈ సమయం తొలగిపోతాయి, బాధలు ఈ సమయం తొలగిపోతాయి. కుడిచి పట్టుకొని ప్రార్థన చేయి. యేసయ్యా నా బాధ తొలగించయ్యా, నా రోగం తొలగించయ్యా. దేవుని శక్తి, దేవుని యొక్క అభిషేకం మీ మీద ఉంటుంది. యేసయ్యా ఈ బిడ్డలను ఆశీర్వదించయ్యా. కృప 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 కృప. ఓ హల్లెలూయా. ప్రతి బాధ యేసు నామమున తొలగిపో. యేసయ్యా నీకు అద్భుతకరమైన కృప అనుగ్రహించండి. నీ బిడ్డలను బలపరచండి. త్రాగుడు కుటుంబాలు ఆనందంతో నింపుతున్నా. అవును తండ్రి, ప్రార్థన కుటుంబమై మార్చు. ప్రతి బిడ్డలను బలపరచండి. రోగ బంధనాలు తొలగించండి. అద్భుత సాక్షిగా ఈ బిడ్డలందరిని తీర్చి యేసయ్యా దివ్యనామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. ఒక్క నిమిషం అందరూ